ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లిపాయ కారం. ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మాత్రమే కాదు, మన ఇంట్లో అందరికీ నచ్చే అద్భుతమైన రుచిని ఇస్తుంది. మీరు ఈ రెసిపీని ఒక్కసారి ప్రయత్నిస్తే మీ ఇంట్లో దొండకాయలు ఉన్నన్ని సార్లు ఇలానే ట్రై చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, ఎలా చేస్తానో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ముందుగా 1/2 kg దొండకాయలని తీసుకుని శుభ్రంగా కడిగి ఎడ్జెస్ని కట్ చేసి, గుత్తి వంకాయకి ఎలాగైతే ఘాట్లు పెట్టుకుంటామో అలానే దొండకాయలని కూడా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్క కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ మినప్పప్పుని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి వేసుకోండి. ఇవి కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇలా ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ముందుగానే ఘాట్లు పెట్టుకున్న దొండకాయలని కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని మరోసారి ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలని ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయల మీద మూత పెట్టడం వల్ల లోపలి వరకు దొండకాయ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇలా దొండకాయలు బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వదిలేయాలి. మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి, జస్ట్ 2 or 3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుంటే దొండకాయ ఉల్లిపాయ కారం రెడీ అండి. ఈ దొండకాయ ఉల్లిపాయ కారంతో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే అబ్బా, ఎలాంటి కూరలైనా వెనకపడాల్సిందే, అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.